బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇలా రాశారు: మత కలహాలు విస్తారముగా జరిగేను, చోరత్వములధికమయ్యేను, వారిని విచారించువారు లేకుండేరు. ఇంకను విచిత్రాలు వినండి. శీలవంతులు నిందల పాలయ్యేరు, వర్ణాధిక్యమైన బ్రాహ్మణులు అమంగళమయ్యేరు. అనేక గండాలు కలిగేను, కులాచారములు అడుగంటేను. ఆచారములు మందుకైననూ మిగలదు, పాదరక్షలతో భోజనాలు చేసేరు. న్యాయము అణగిపోయేను, అన్యాయము ప్రబలమయ్యేను. నా మాట వినని వారు, మూర్ఖముగా ప్రవర్తించువారు ఇడుమల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన అనగా 1997వ సంవత్సరంలో ధరణిలో క్షోభ జనించేను. ఇతర దేశములన్నీయూ కష్టముల పాలయ్యేను. ధాతనామ సంవత్సరాన అనగా 1997వ సంవత్సరం ధరణిలో క్షోభ జనించేను. ఇతర దేశములన్నీయూ కష్టముల పాలయ్యేను, బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను, కుటుంబములో ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీ బాల వృద్ధులు అతి కష్టముల పాలగుదురు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. చిన్నవాండ్ర ఊహలకు పెద్దవాండ్ర ఊహలకు సరిపడకుండేను. 3 ఏండ్ల పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరపు అరచేను, నక్క పంది అరుపు అరచేను. పంది నాయనా అని అరచేను. మింట శబ్దములు పుట్టేను. జనులకు ముఖములందు పుండ్లు, అరచేతిలో ముండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడువలేక అరచి చచ్చేరు. ఉప్పుగుండ్లూరులో ఊరు చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహాన 14 పట్టణంబులు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనం. 4 వర్ణాల వారు న్యాయము తప్పి నడిచేరు. దేశమునందున మసిపాతను మక్కువగా కొనుచుందురు, అనగా నల్ల వస్త్రములు అతి ఖరీదుగా అమ్మేరు. ధాతనామ సంవత్సరం అనగా 1997వ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం ఫిబ్రవరి నెలలో 18 పట్టణాలు కొల్లబడేను. గుణవంతులు కొందరు రాచపాళ్యం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు. కోట దూపాటి యందు కోడి మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ అందరితో మాటలాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ముందుగా ఒక విధానము చెప్పెదను వినుడు. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడ పట్టణమయ్యేను. 2వ కైలాసమా అన్నట్లుండేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి వర్షము కురిసేను. అందున కొందరు చచ్చేరు. కావేరీ తీరాన స్త్రీలకు 7 పుట్లు గాజులు పూసలు తీసేరు. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. కుంభకోణం గుడి కూలిపోయేను. ఇదియే మీకు గుర్తు. కంచికి పడమరగా గాండ్లవాణి ఇంట కామధేనువు పుట్టును. కంభం చెరువులో బంగారము తీసి కంది మల్లాయపల్లెకు తెత్తురు. కాళహస్తీశ్వరుడు కళలన్నీ పోగొట్టుకొని కంది మల్లాయపల్లెకు చేరేను. కామాక్షమ్మ కన్నుల వెంట జలజలా నీరు కారేను. నా భక్తులు రక్షింపబడేరు. పల్నాటి సీమలో ధనము కలిగిన వారు మధోన్మాదులై కొట్టుక చచ్చేరు. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు వేసేరు. విప్రుల ఇంట 2 చొప్పున విధువలు ఉండేరు. పురోహితులు లేని కార్యములు జరిగేను.
బ్రాహ్మణులు బానిస వృత్తి చేసేరు. విక్రమనామ సంవత్సరంలో 2001 సంవత్సరంలో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను. పుణ్యాత్ములకు నా దర్శనం కలిగేను. కాశీదేశాన కలహాలు కలిగేను. వావి వరుసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును. కులగోత్రాలు జాతినీతులు లేకుండా పెండిండ్లు జరిగేను. పాతాళ గంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలు పుట్టేను. 120 చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను. భూమిపై దుష్ట సంహారము జరిగేను. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మబ్బ, శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబలు కనకదుర్గమ్మకు హారతులిచ్చేరు. పడమటి దేశము స్త్రీల పెత్తనం జరిగేను. అహోబిళంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను. నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వ వైభవం పొందేరు. దానికి ముందున కూటికి గుడ్డకు కరువయ్యేను. తెల్లని కాకులు ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను. అందున కొందరు చచ్చేరు. చేమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను. అమ్మవారి ఆగ్రహానికి దక్షిణ దేశం దహించేను. ఆకాశాన హోమప్రకారంబుగా చుక్కలు పుట్టేను. అమ్మరో ప్రాణాలు పోయినవని బర్రెలు గొర్రెలు మేకలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు చచ్చేరు. నక్కలు జాము జామునకు అరచేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు గ్రద్దలు గుంపు గుంపులుగా చేరి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. తేజమే తేజమే అని శక్తి పుట్టేను. అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను. శ్రీశైలము నుండి జల ప్రళయం సంభవించేను. కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభం విరిగిపడేను. బిళం కామాక్షమ్మ రక్తం క్రక్కేను. గాలి వానలచే శ్రీశైల ఉత్తరాన గుండ్లు దొర్లేను. రక్తవర్షం కురిసేను. బండరాళ్లు పగిలి ఆకాశాన కాకులు గ్రద్దల వలె ఎగిరేను. రాతి బండలకు చీము కారేను. మస్టు ఆరని పిల్లలు మాటలాడేరు. గణగణాం అని 10 గంటలు మ్రోగేను. కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించేను. అది చూచిన వారి కన్నులు పోయేను. శ్రీశైల భ్రమరాంబ దేవాలయాన ఒక పెద్ద మొసలి చొరబడేను. దానికి 2 తలలుండేను. అది 3 దినాలు ఉండి మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను. శ్రీశైల మల్లికార్జున స్వామి కన్నుల వెంబడి నీరు కారేను. అప్పుడు నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను. శివ వైష్ణవ దేవాలయములలో రక్తం ప్రవహించేను. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పల్లెలు పట్నాల వెంట తిరిగేను. వాటిని పట్టుకబోయిన వారి కన్నులు పోయేరు. కన్నుల యందు మల్లెలు పడేను. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. ఊరూరా ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను. విన్నవారు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కడ్డుపడేను. భూమిపై నెత్తుటిచే తడిచేను. బనగానపల్లెలో కాలజ్ఞాన పాతరపై చింత చెట్టు చేమంతి పూలు పూసేను. విజయవాడలో కనకదుర్గ కొండపైన కలతలు పుట్టేను. కనకదుర్గమ్మకు నిలుచుటకు తావులేక కందిమల్లాయపల్లె చేరేను. 5 ఏండ్ల బాలుడు
భవిష్యత్తు చెప్పేను. కాశీదేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. విశ్వకర్మ ప్రభావము విస్తరించి వింత వింత ప్రభావములు కలిగేను. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో ప్రపంచమంతయు భీభత్సంబై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుట్టా మిట్టా సమానమయ్యేను. కర్నూలుకు ఉత్తరాన ఒక శివాలయాన వేప చెట్టు పుట్టేను. పార్థివనామ సంవత్సరం 2005వ సంవత్సరంలో కార్తీక శుక్ల పంచమి లగాయత్తు 32 దినములు వేప చెట్టు నుండి సువాసనలు వచ్చి మహోత్సవములు జరిగేను. 33వ నాడు చెడు వాసన వచ్చేను. అది చూచిన జనులకు మంటలు పుట్టి బొబ్బలు వచ్చి అరచి చచ్చేరు. బంగళాదేశమందు జలమందు మనుషులు జీర్ణమైపోవుదురు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడు ఈ నిదర్శనములు తెలిసేను. సీమలోనికి చోరులు దూరి స్త్రీలకు గర్భస్రవాలు చేసేరు. క్షత్రియ కులము నాశనమగును. నన్ను నమ్మిన వారికి నాశము లేదు. ఇంకనూ కొన్ని విచిత్రాలు జరిగేను. ఆలకించండి. కలియుగం 5097లో ధాతనామ సంవత్సరం మార్గశిరము నుండి ఈశ్వరనామ సంవత్సరం మాఘమాసం వరకు అనగా 1996 డిసెంబరు నుండి 1998 ఫిబ్రవరి మధ్యకాలంలో గోలుకొండ, కొండవీడు, తాడిపర్తి, గుత్తి, వినుకొండ, బళ్ళారి, నెల్లూరు, మంగళగిరి, మునిమడుగు, ఈతముక్కల, గుంటూరు, ఖమ్మం, కర్నూలు, మార్కాపురం, తంజావూరు, పుష్పగిరి, మైసూరు, చెన్నపట్నం రూకకు చిట్టెడు బియ్యం అమ్మేరు. అనగా 1 రూపాయికి 2 వేళ్లతో పట్టుకునే బియ్యం వస్తాయి. బియ్యం ధర విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు ఆకలిచే ఆర్భటించి అరచి అరచి చచ్చేరు. 18 వర్ణాల వారు మధ్యమాంసము భుజింతురు. పశు నష్టం, పంట నష్టం జరిగేను. విషగాలి వలన, అగ్ని మంటల వలన, గాలుల వలన, ప్రళయాకారములైన యుద్ధముల వలన, కొండ శిఖరములు విరిగిపడుట, ప్రాణములు లేని బండల వలన, వరదల వలన ప్రజలు వేలాదిగా సమసిపోయేరు. ఆకాశంబున 12 యోజనంబుల ప్రమాణంబుగా కాషాయ రంగు చీర ఆరవేసినట్లుగా ఎర్రని రంగు కనిపించేను. దానిలో కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి నరులు అనేకులు చచ్చేరు. వీరభోగ వసంతరాయులుగా నేను వచ్చునాటికి కానున్న పనులు ఘడియలో జరిగిపోయేను. అమావాస్య నాడు పిడుగులు పడి నక్షత్రాలు రాలేను. 6 నెలల బాలుడు పాటలు పాడేను. భావనామ సంవత్సరాన అనగా 1994లో శ్రావణ మాసాన నదీ నదాలు ఉప్పొంగి అనేక గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యేను. బహుధాన్య నామ సంవత్సరాన అనగా 1998లో 25 మహాపట్టణాలు రక్తపాతాన నాశనమయ్యేను. ఆకాశాన ఆ ఆ అను శబ్దము వినిపించి కొందరు నాశనమయ్యేరు. ఈ ఈశ్వరనామ సంవత్సరం మొదలు విక్రమనామ సంవత్సరం వరకు అనగా 1999 నుండి 2001 మధ్యన 7 గ్రామాలకు 1 గ్రామము, 7 దొడ్లకు 1 దొడ్డి మిగిలేను. కప్ప కోడి కూత కూసేను. కోడి మనిషిలాగా అరచేను. నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదాని గర్భం పగిలి బిడ్డ పుట్టేను. అప్పుడు ఉరుములు, మెరుపులు పుట్టి అనేకులు నష్టమయ్యేరు. నెల్లూరు సీమంతయు నీటిమయమయ్యేను. విజయవాడకు తూర్పు భాగాన కృష్ణా తీరాన అనేక మంది ముండమోసేరు.
పాతాళగంగ కనకదుర్గాదేవి ముక్కు పుడక నందేను. నా మఠంలో ఆరెదొండ తీగ పుట్టి 7 ఘడియలలో అల్లుకపోయి 7 దినాలు పూజలు లేకుండా చేసేను. సప్త సముద్రాలు, నదీ నగములు, వాగులు, వంకలు, నూతులు, గోతులలో జలము ఇంకిపోవును. మానవ శరీరములోని జలము ఇంకిపోవును. ఇలా 7 ఘడియలు నీరింకిపోయేను. పండుటాకుల వలె జనులు రాలిపోయేరు. నా భక్తులైన వారు ఒత్తులై నిలిచేరు. 32 వాయిద్యములు వినబడేను. సూర్యచంద్రులు గతులు తప్పేరు. భూమి కుమ్మరసాని వలె గిరగిరా తిరిగేను. కావేరీ నదికి వరదలు వచ్చేను. గొప్ప గొప్ప పట్టణాలు నశించేను. దొమ్మరివారు దొరలయ్యేరు. ఉల్లిగడ్డకు ఒక్క గురుడు పుట్టేను. నేను వచ్చులోపున ఎన్నియో వింతలు పుట్టేను. ఉత్తరం ఉరిమేను, దక్షిణం మెరిసేను. పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను. అమావాస్య నాడు చంద్రుడు పుట్టేను. మానవులు 1 అడుగునకు 7 అడుగులుగా నడిచేరు. తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడక పొలములు పట్టుక తిరిగేరు. కాయ కసరలు రేగడి మన్ను తిని బ్రతికేరు. నడిజామున రాత్రివేళల కేకలు వినబడేను. నా రాకకు ముందుగా దుష్టులు దూరమయ్యేరు. శ్రీశైల తీర్థం నష్టమయ్యేను. నందికొండకు ఉత్తరాన ఒక బిళములో వికృత రూపం గల మనుషులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు బయటకు తీసేరు. 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి తలుపులు 7 దినాలు మూతలు పడేను. బ్రాహ్మణులు సన్మార్గమును వీడి దుర్మార్గమున నడిచేరు. లింగాపురమున ఒక శక్తి పుట్టి ఊరూరా నాట్యమాడేను. ఆమెను చూచి కొందరు మోహించి చచ్చేరు. గదగు, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలివేరు, అరవరాజ్యం, వెలిగోడు, ముసరరాజ్యం, అన్నేనగరం, కున్నాళి, ఓరుగళ్ళు, బరిగే, గోలుకొండ ముందుగా వృద్ధి చెందేను. నా మఠమునందు 7 సార్లు దొంగలు పడేరు. ఉత్తర దేశాన గంధియనువాడు పుట్టి లోకాన పూజలందుకొనేను. నా భక్తులు కాని వారలు బాణవర్షంబుచే చచ్చేరు. నా భక్తులైన వారు నిలిచేరు. పాతాళగంగలో పచ్చబండగా పడియున్న చంద్రగుప్త మహారాజునకు వీరభోగ వసంతరాయని పాదస్పర్శ సోకి శాప విముక్తి జరిగేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. భ్రమరాంబ పట్టుచీరకు చెదలు పట్టేను. మల్లికార్జునుని గుడిలో పొగమంటలెగసేను. అంతరగంగ కురిసేను. సముద్రాలు ఉప్పొంగేను. స్త్రీలు నీళ్లల్లో జోలలు పాడేరు. ఆడువారికి ఆయువు పెరిగేను. పురుషులకు తరిగేను. ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు. రాసులు రాసులుగా తగలపెట్టేరు. కుక్కా నక్కలు వచ్చేను. మానవులను మెక్కేను. జనులు దిక్కులేని చావు చచ్చేరు. విభవేద్విగ్రహాణాః సూర్యచంద్రమసోక్రమాత్ ప్రకంపనారంభనాం ప్రతీచ్ఛాం భరతఖండే. 1988 89న మధ్యలో విభవనామ సంవత్సరం వచ్చింది. ఒకే నెలలో 2 చొప్పున సంవత్సరములో 4 గ్రహణాలు సంభవించాయి. అప్పుడు భారతదేశాన ఉత్తర భాగంగా భూమి కంపించింది. అదే సంవత్సరం శ్రావణమాసంలో 2, మాఘమాసంలో 2 గ్రహణాలు వచ్చుట జరిగింది. మొదటి గ్రహణం 22 ఆగస్టు 1988లోను, చివరి గ్రహణం మార్చి 11 1989లోను సంభవించాయి. 1988 ఆగస్టు 27న ఉత్తరాది రాష్ట్రాలలో భూకంపం సంభవించింది.
సుమారు 10,000 మంది మరణించారు. ప్రభవా పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం అనంతరే రక్తపాతౌ రణరంగభూమౌ భీభత్సౌ ప్రపంచస్థితిః. కలియుగం 5,000 దాటిన మీదట 108 సంవత్సరాల లోపున ప్రభవలోనూ పార్థివలోనూ మరల రెండింటి మధ్యలోనూ ప్రపంచ యుద్ధము సంభవించి భీభత్సము జరుగునని అర్థం. మొదటి ప్రభవ సంవత్సరం 1927లో వచ్చింది. ఆ సంవత్సరం జూన్ 4వ తేదీన మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. పార్థివనామ సంవత్సరం 1945న వచ్చింది. ఆ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. మరలా 60 సంవత్సరాలకు ప్రభవ 1987లోను పార్థివ 2005లోను వచ్చును. ఈ రెండింటి మధ్యన అనగా 1999వ సంవత్సరంలో మూడవ ప్రపంచ యుద్ధం సంభవించగలదు. ఇందుకు మరి ఒక ప్రమాణవాక్యము: బహుధాన్య దృష్ట పూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరం అనగా 1999 నుండి 14 సంవత్సరములు కరువు కాటకములు వచ్చును. మహాఘోరములు సంభవించును. ఆకాశము ఎర్రనయ్యేను, 6 మతములు ఒక్కటయ్యేను. 18 వర్ణముల వారు వీరభోగ వసంతరాయని కీర్తిని పాటలు పాడేరు. నా కాలజ్ఞానము నిత్యము విన్నవారికి ఇహపర సౌఖ్యములు కలిగేను. శస్త్రాశ్చ పార్థివాశ్చ శిష్టాచార వినాశనం సూర్యాదిగ్రహగోళానాం గతివైషమ్య సంభవం. శాస్త్రములను గౌరవించక పాటింపక పూర్వాచారములు నశించిపోవును. సూర్యచంద్రాది గ్రహములు గతులు తప్పేను. గంగామహత్యః నిత్యశూద్ర ఉపనయనాధికం కుండగోళక సంతానం మధ్యమాంస పరిగ్రహణం. గంగానదిలో పవిత్రత చెడిపోవును. శూద్రులకు జంఝాలు వేయుదురు. పరపురుషులకు పుట్టిన సంతానము పెరిగేను. విధువులకు బిడ్డలు పుట్టేరు. మధ్యమాంస వినియోగాలు అధికమవును. కుక్కలు గుర్రాలను చంపేను. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున 4 ముఖాలు కలిగిన చుక్క పుట్టి 25 వారాలు ప్రకాశించేను. అప్పుడు కర్ణాటక దేశానికి కరువు వచ్చేను. తిరుపతి వెంకటేశ్వరుని కుడి భుజము అదిరేను. శ్రీకాళహస్తీశ్వరుని సముఖాన ఉన్న ద్వారపాలకులు ఒక ముహూర్తాన గుర్దులాడేరు. భూమి కంపించేను. గోదావరి నది 12 రోజులు నీళ్లు లేక ఎండిపోయేను. తరువాత నది పొంగి పల్లెలు పట్నాలు ముంచేను. ఋతువులు గతులు తప్పేను. భూతగ్రహ బాధ పెరిగేను. దేవతల మహిమలు తగ్గిపోయేను. ఈ కాలజ్ఞానం వినిన వారికి మోక్షప్రాప్తి కలుగును. గ్రామ గ్రామాన నా దేవాలయంబులు వెలసేను. అసత్యం పక్షపాతంచ క్రూరకర్మంచ వంచితః జ్ఞానద్రోహి శృతిద్రోహి ఏతే బ్రహ్మ పంచపాతకం. అసత్యములు, పక్షపాతములు, నీచవృత్తులు, ఘోరపు కర్మములు పెరిగిపోవును. తెలిసి వేదములకు ద్రోహము చేయువారు పంచమహాపాపులుగా శిక్షింపబడుదురు. ఆచార్య గురుధిక్కారో పురోహితో వివర్జనం శివకేశవ నిందాచ శ్రద్ధాదీన వివర్యయః. పెద్దలను, గురువులను, మేనమాములను అందరినీ చిన్నపిల్లలు ఎదిరించేరు. పురోహితులు లేని కర్మలు జరుగును.
శివుణ్ణి విష్ణువును దూషించేరు. మరణించిన వారికి కర్మక్రియలు తద్దినాలు చేయరు. పరనింద పరమ్మతం పరధార పరిగ్రహణం స్త్రీణాం పునర్వివాహశ్చ శూద్రాణా సన్యాసలక్షణం. ఎప్పుడూ ఇతరులను దూషించువారు, ఇతర మతములను కోరి మార్చుకునేవారు, ఇతర భార్యల వలన సుఖాన్ని పొందువారు తయారై నశింతురు. స్త్రీలకు మరల మరల వివాహములు జరుగును. శూద్రులు నశించేరు. వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసి ఎక్కేరు. పొట్టివారైపోవుదురు. బహుధాన్యనామ సంవత్సరం నుండి నందననామ సంవత్సరం వరకు అనగా 1998 2014 సంవత్సరాల మధ్యకాలమున దేవాలయములలో విగ్రహాలకు కళలు వచ్చి ఊరూరా నాట్యమాడేను. అప్పుడు పాపాత్ములకు భయము కలిగేను. శ్రీశైల మల్లికార్జున స్వామి మనుజులతో మాటలాడేను. అది వినువారు మరణించెదరు. ఆయుధములు వర్షముల వలె కురిసేను. కంచి కామాక్షమ్మకు ఆగ్రహం వచ్చేను. దక్షిణ దేశాన ప్రభువులు మొదలు పసివృద్ధులు ప్రాణాలు విడిచేరు. వివిధ దేశాల వారికి దేవతల పనుపున వివరాలు అనగా ఏ ఏ దేశములోని మనుషులను ఏ ఏ రూపములతో నిర్మూలన చేయుదురో ఆ వివరములు ఇలా ఉన్నాయి. కన్నడ దేశానికి కాళిపంపు, తురక దేశానికి దుక్కిపంపు, అరవ దేశానికి అర్కసోములు అనగా సూర్యచంద్రుల పంపు, మొరస రాజ్యానికి భద్రకాళి పంపు, సందుగొందుల దేశాలకు భైరవుని పంపులు జరిగేను. అటు పిమ్మట పసిబాలురు వృద్ధుల వరకు విషగాలులు నల్లగా సోకి నడినెత్తి బ్రద్దలవును. రాచపుండ్లు గండమాలలు అనగా క్యాన్సర్ వంటి వ్యాధులు పుట్టి లభోదిబోమని అరచి చచ్చేరు. వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణం వచ్చును. సందేహం లేదు. ఆకాశాన 4 చుక్కలు పుట్టేను. అది చూచి జనులు సమసేరు. అష్టకుష్ఠువ్యాధులు అరచేతులు ముఖములో వచ్చి చచ్చేరు. భూదేవి భోరు భోరున ఏడ్చేను. అది విన్నవారు మరణించెదరు. జలప్రళయాలు వచ్చేను. ఇవి శ్రీశైలము నుండి మొదలయ్యేను. బసవేశ్వరుని కన్నుల నుండి నీరు కారేను. కటకటాయని అరచేను. గణగణాం అని కాలు దువ్వేను. పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు రాలేను. ఢమరుకం శబ్దం చేసేను. శివుని జటలు అల్లలాడేను. మహాదేవుడు ప్రళయతాండవం చేసేను. ఆ సమయాన ఊహించని అనేక ఉత్పాతములు పుట్టేను. ఊరూరా జనులు రచ్చబండల మధ్య భయాందోళనతో బాధపడేరు. శ్రీశైలాన ఉట్ల స్తంభముపై ఉన్న విగ్రహం మాటలాడేను. గుగ్గిళ్ల రాయుడు ఏలూరు ఏనుగు చేత చచ్చేను. కపిధ్వజము కదిలేను. భం భం అను శబ్దము వచ్చేను. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి తిరుమేన చెమటలు పుట్టేను. పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను. ధనం విలువ లేకుండా పోయేను. రాసులు గుట్టలుగా వీధుల వెంబడి పోసేరు. వినాయకుడు వీధి వీధిన మంత్రాలు చదివించేను. ఊరూరా బెబ్బులులు మనుషులను కరచి చంపేను. వరద నీటిలో తల్లి బిడ్డలు బంధువులు కొట్టుకపోదురు. సముద్రాలు పొంగేను. అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను. తూర్పు శిరస్సు పడమర తోక ఉన్న బండి ఆకారముతో అంత వెడల్పుతో ఉన్న ఒక తోకచుక్క 20 బారల పొడవున ఆకాశాన పుట్టి 33 రోజుల పాటు ప్రజలకు అగుపించేను. అందున కొన్ని విపరీతాలు పుట్టేను. పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపాన కనిపించేను.
వీరభోగ వసంతరాయని మహిమలు ఆ బాలగోపాలం కీర్తించేరు. స్వామి ద్రోహులు, పరస్త్రీ వాంఛితులు, పరధన పీడితులు, మిత్రద్రోహులు, విశ్వాసఘాతకులు, త్రాగుబోతులు, చాడీలాడువారు, దుర్మార్గులు, శివద్రోహులు, విష్ణుద్రోహులు, సంకరజాతివారు మొదలైన వారు ముందుగా సంహరింపబడేరు. బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పదు, పంచాంగములు మూలపడేను. బ్రహ్మదేవునికి పని తరిగిపోవును, యమధర్మరాజుకి పని భారం పెరిగేను. మదమత్సరంబులు హెచ్చేను, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములతో జనులు పీడింపబడుదురు. నా భక్తులను పునరుద్ధరణకు కాపాడుతూనే ఉంటాను. నా భక్తులైన బ్రాహ్మణులు సుఖాన ఉండేరు. క్షత్రియులలో ముదిరాజువారు, కోమట్లలో భేరి కోమట్లు, గ్రామాదులలో తెలుగు శూద్రులు నిలిచేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్తు వాక్యములు వినండి. నా మఠమున ఆరెదొండ పుట్టేను, మఠములో 2 పాములు దొర్లాడేను. సిద్ధాపురము వీరన్న కుడిగంట నీరు కారేను. ఆలంపురంలో జోగులాంబ విగ్రహాన కన్నీరు కారేను, ఆయమ్మ స్థనములు పాలు కారేను. శిఖరాన పాము చుట్టుకొని 3 రోజులుండేను. ప్రజలు అమ్మవారికి పూజలు అభిషేకాలు ఘనంగా జరిపించేరు. బ్రహ్మంగారు